మరి కేసీఆర్ కుటుంబాన్ని దోషిగా నిలబెట్టాలని చెప్పేసి మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి నిన్న ఒక ప్రకటన విడుదల చేసిండు. కేసీఆర్ కుటుంబం అవినీతిపై వెంటనే విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఒక ప్రకటన విడుదల చేశారు. శ్వేతపత్రాలు వాస్తవాలను వెల్లడించవన్నారు. శ్వేతపత్రాలు అనేవి వాస్తవాలను వెల్లడించవు. మీరు శ్వేతపత్రాల పేరుతో డ్రామాలు చేసుడు బంద్ చేసి నిజంగానే కేసీఆర్ కుటుంబం ఏమైనా తప్పితే కేసీఆర్ కుటుంబాన్ని దోషిగా నిలబెట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఇకపోతే 10 ఏళ్లలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన కేసీఆర్ కుటుంబాన్ని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టి శిక్షించాలని లేఖలో పేర్కొన్నారు. అలాగే ఎన్కౌంటర్లు లేని తెలంగాణ సమాజం కావాలన్నారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్కౌంటర్లు లేని తెలంగాణ సమాజం కావాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. ఎవరు? మావోయిస్టు పార్టీ వాళ్ళు. మావోయిస్టు దాని అనుబంధ ప్రజా సంఘాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఇదే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ కోట శ్రీనివాస్ లాంటి ఉద్యమ నాయకుల మీద కూడా ఈరోజు ఎన్ఐఏ కేసులు ఉన్నాయి. మరి ఎన్ఐఏ కేసులు ఎందుకు పెట్టింది అని అంటే వాళ్ళు తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను ప్రజల ముందు తీసుకుపోతున్నారు కాబట్టి ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ కాశీ మీద కానివ్వండి, హరగోపాల్ మీద కానివ్వండి, లేదు అనంటే కోట శ్రీనివాస్ లాంటి విద్యార్థి నాయకుల మీద కానివ్వండి, డిఎస్సి విద్యార్థి నాయకుల మీద కానీ, టీవీవీ విద్యార్థి నాయకుల మీద కానివ్వండి, ఎంతోమంది మీద, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, దాదాపు విద్యార్థి సంఘాల నాయకులను మొదలుకుంటే ప్రజా సంఘాల నాయ వరకు ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణలో ముందుండి పోరాటం చేసినటువంటి ఎంతో మంది మీద ఈరోజు తెలంగాణలో ఎన్ఐఏ కేసులు పెట్టడం జరిగింది. మరి ఇదే విషయం మీద రేవంత్ రెడ్డి, ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాల మీద, కేసీఆర్ ప్రభుత్వము మాట్లాడితే కేసులు పెట్టడము, ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తే పోలీసులతో అరెస్ట్ చేయించడానికి సంబంధించిన విషయంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు కేసీఆర్ ప్రభుత్వం మీద నిప్పులు పోస్తూ ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూద్దాం. ఆయన ఏమన్నాడు? అసలు అన్నలుంటే బాగుండు అన్నాడు. ఈ తెలంగాణలో నక్సలైట్లు ఉంటే బాగుండు అని చెప్పేసి మాట్లాడిన మాటలు ఉన్నాయి. రోడ్ల మీద తిరుగుతున్నారు. మేము నిరసన తెలుపుకుంటా అంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? ఇవాళ నువ్వు నీ దళితుడా, నువ్వు పెట్టిన 5 కేసులు కోర్టులు ఉన్నాయి. నేను కోర్టుకి వెళ్ళడానికి పోతే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. ఏం పరిస్థితులు వచ్చినవా? ఏం తెచ్చుకునే తెలంగాణలా? అసలు ఏంది ఇది? నిజంగానే ఈరోజు మళ్ళొక్కసారి చెప్తున్నా, ఈ పరిస్థితులు చూసి ఒకప్పుడు నక్సలిజం ఉన్నప్పుడు ఈ నక్సలిజం అభివృద్ధికి ఆటంకమని భావించినాం. కానీ ఇవాళ ఇట్లా నా కొడుకులకు భయపెట్టడానికి నక్సలైట్లున్నా బాగుండాలనే పరిస్థితి తెలంగాణ యువకులు ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఇంత దుర్మార్గం ఉంటుందా? ప్రజల కోసం, హక్కుల కోసం, విద్యార్థుల నిరుద్యోగుల పక్కన నిలబడడానికి, వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడానికి నిరసన కార్యక్రమాలు తీసుకుంటే నీ అయ్యే జాగీర్ ఏమన్నా పోయిందా? లేకపోతే నీ అయ్యే జాగీర్ మేమేమన్నా అడిగినామా? ప్రజాస్వామ్యంలో నిరసన అనేది కూడా ఒక హక్కు. ఈ ఇంత వరక మీరు తన్నుకొని మీ రోడ్ల మీదకి వచ్చి మీరు మీ ఇష్టారాజ్యాన్ని పరిత్యజించి ఆంబోతుల్లాక రోడ్ల మీద తిరుగుతున్నారు. మేము నిరసన తెలుపుకుంటా అంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? ఇవాళ నువ్వు నీ దళితుడా, నువ్వు పెట్టిన 5 కేసులు కోర్టులు ఉన్నాయి. నేను కోర్టుకి వెళ్ళడానికి పోతే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. ఏం పరిస్థితులు వచ్చినవా? ఏం తెచ్చుకునే తెలంగాణలా? అసలు ఏంది ఇది? నిజంగానే ఈరోజు మళ్ళొక్కసారి చెప్తున్నా, ఈ పరిస్థితులు చూసి ఒకప్పుడు నక్సలిజం ఉన్నప్పుడు ఈ నక్సలిజం అభివృద్ధికి ఆటంకమని భావించినాం. కానీ ఇవాళ ఇట్లా నా కొడుకులకు భయపెట్టడానికి నక్సలైట్లున్నా బాగుండాలనే పరిస్థితి తెలంగాణ యువకులు ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఇంత దుర్మార్గం ఉంటుందా? ప్రజల కోసం, హక్కుల కోసం, విద్యార్థుల నిరుద్యోగుల పక్కన నిలబడడానికి, వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడానికి. మొత్తానికి అయితే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినా మీరు చూసిరు కదా. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలకు సంబంధించిన విషయంలో కేసులు పెట్టడము ఇవన్నీ చూస్తూ ఉంటే, ఒకప్పుడు నక్సలైట్లు అనే వాళ్ళు ఉండేది ఉంటే నక్సలైట్లు అంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మేము అనుకున్నాము. కానీ ఇట్లాంటి సమయంలో ఇట్లాంటి అరాచకాలు చేస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం చూసిన తర్వాత నక్సలైట్లు ఉంటే బాగుండు అని నాకు అనిపించింది. ఈరోజు ఎంతోమంది యువకులు నక్సలైట్ బాట పట్టడానికి ప్రధాన కారణం కూడా ఇట్లాంటి అరాచకత్వమే అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఈరోజు అదే నక్సల్ పార్టీ, అదే మావోయిస్ట్ పార్టీ ఏమంటుంది అని అంటే కేసీఆర్ కుటుంబాన్ని దోషిగా నిలబెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంది. ఎస్, రేవంత్ రెడ్డి చెప్పిన మాటల ప్రకారమే ఈరోజు తెలంగాణలో ఎంతో మంది మీద అక్రమ కేసులు నమోదైనాయి. కేసీఆర్ ప్రభుత్వంలో మాట్లాడితే ఆఖరికి నేరెళ్ల సంఘటనలో బాధితులు మాట్లాడితే కూడా వాళ్ళ మీద అక్రమ కేసులు నమోదు చేసిర్రు.
ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు నమోదు చేస్తున్నారు. ఈరోజు కులం పేరుతో దాడులు జరుగుతుంటే ఆ ఊర్లోకి పోయినందుకు రెంజల్ రాయేష్ లాంటి వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు. ఈరోజు మతంకు సంబంధించిన విషయంలో మాట్లాడినందుకు బైర్ నరేష్ లాంటి వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు. ఈరోజు ఏ విషయంలో తీసుకోండి ప్రభుత్వం ఏంటిది క్వారీలకు సంబంధించిన విషయంలో కరీంనగర్లో క్వారీలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి ఉద్యమ నాయకుల మీద కూడా కేసులు నమోదు చేశారు. ప్రజా సమస్యల మీద మాట్లాడితే కేసులు నమోదు చేసి వీళ్ళు ప్రజా వ్యతిరేక శక్తులని చెప్పేసి మాట్లాడారు. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి నాయకుల మీద కూడా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్ఐఏని తీసుకొచ్చి దాడులు చేయించడానికి పరిస్థితి మనం చూసినాము. ఈరోజు గాజర్ల అశోక్ ఇదే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి గాజర్ల అశోక్ మీద కూడా ఈరోజు పోలీసులు నిఘా పెట్టి మరి చూస్తున్నటువంటి పరిస్థితి ఎందుకుంది? నక్సల్స్ ప్రభావం అనేది ఎందుకు పెరుగుతుంది? మరి ఈరోజు తెలంగాణలో ఎన్కౌంటర్లు లేని తెలంగాణ కావాలని చెప్పేసి వాళ్ళు కోరుకోవడం తప్ప ఎన్కౌంటర్లు లేని తెలంగాణ ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు నక్సలైట్లుగా మారుతారు? ఈరోజు సమయానికి ఉద్యోగాలు ఇవ్వకపోతే వాళ్ళందరూ ఉద్యోగాలు లేక ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలలో పోరాటాలు చేసినటువంటి నాయకులు నక్సలైట్లుగా మారకపోతే ఏం చేస్తారు? సమయానికి చదువుకుందామంటే చదువు దొరకదు, స్కాలర్షిప్లు రావు, సరైన విద్య ఉండదు, యూనివర్సిటీలో పోతే వస్తువులు ఉండవు, సరైన సమయానికి చదువులు చెప్పే టీచర్లు ఉండరు, చదువులు ఉండవు, ఉపాధి ఉండదు, ఉద్యోగాలు ఉండవు, ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో ఇంటికి పోతే తల్లిదండ్రులు ఏమైందని ఉద్యోగం అని అడుగుతూ ఉంటే ఏం చెప్పన్నో అర్థం కాలేక ఇక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు కొంతమంది నక్సలైట్గా మారుతున్నటువంటి కొంతమంది అని చెప్పేసి ఎంతో మందికి తెలిసినటువంటి విషయమే. మరి ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అరాచక పాలన వల్ల ఈరోజు నక్సలైట్గా మారిన వాళ్ళు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద ఎన్ఐఏ దాడులు పెట్టి మీ ఉస్మానియా యూనివర్సిటీ అంటే మీ పార్టీలో చేరినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ కోట శ్రీనివాస్ మీద కూడా ఎన్ఐఏ కేసులు ఉన్నాయి కదా, ఆయనను కూడా అర్బన్ నక్సలైట్ అని చెప్పేసి అరెస్ట్ చేసి జైల్లో వేసారు కదా. ఖమ్మంలో ఉన్నటువంటి రైతులకు మద్దతుగా పోయి రైతులకు గిట్టుబాటు ధర కోసం పోరాటం చేస్తే, అలాగే ఆదివాసీ బిడ్డలకు సంబంధించినటువంటి భూముల విషయంలో కూడా ఆయన పోరాటం చేస్తే ఆయన తీసుకుపోయి జైలు వేసినటువంటి ఘనత కేసీఆర్ది. మరి అట్లాంటి ప్రభుత్వాన్ని ఈరోజు మీరు వ్యతిరేకించారు. ఆ రోజు మీరే ముఖ్యమంత్రి కాకముందు మీరే అన్నారు నక్సలైట్ ఉంటే బాగుండు అని చెప్పేసి. అట్లాంటి ఆలోచనలో ఈరోజు మళ్ళీ తెలంగాణలో మీ ప్రభుత్వంలో కూడా ప్రజలకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. అది కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. అయితే ఇక్కడ మనం ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే 2014 ముందు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత కేసీఆర్ కూడా ఒక మాట అన్నాడు, మా ప్రభుత్వం నక్సలైట్ల ఎజెండాతోనే పనిచేస్తుంది, మా ఎజెండా నక్సలైట్ల ఎజెండా అని చెప్పేసి మాట్లాడాడు. అసలు నక్సలైట్ల ఎజెండా అంటే అర్థం ఏంది అనేది ఆనాడు ఎవరికి అర్థం కాలేదు. మొత్తం ఉద్యోగాలు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులను, చదువుకున్న వాళ్ళని, మేధావులను అందరినీ హింస పెట్టి వాళ్ళందరినీ నక్సలైట్గా మార్చే ప్రయత్నం చేసే ఎజెండా ఆయన పెట్టుకున్నాడు అనే విషయాన్ని ఎవరు గమనించలేకపోయారు. అది మరి నక్సలైట్ల ఎజెండాని మా ఎజెండా అని చెప్పేసి మాట్లాడినటువంటి కేసీఆర్ ప్రభుత్వం మీద మనం చూసినాం. మరి అదే కేసీఆర్ ప్రభుత్వం లాగా ఈరోజు రేవంత్ రెడ్డి కూడా మళ్ళీ వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు వెనక్కి తీసుకురాకుండా, లేదు అంటే మిషన్ భాగీరథ, మిషన్ కాకతీయ లాంటి పథకాలు మొత్తానికి అయితే 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా వీళ్ళు తప్పకుండా ముందుకు పోతే మళ్ళీ వీళ్ళు కూడా అదే పాలన కొనసాగిస్తే రేపటి రోజున మళ్ళీ కవితగా అదే మాట్లాడుతుంది, కేటీఆర్ మాట్లాడతారు, హరీష్ రావు మాట్లాడతారు, అవసరమైతే బీజేపీ బండి సంజయ్, ఈటల రాజేందర్ కూడా అదే మాట్లాడతారు. నక్సలైట్ ఎజెండా, నక్సలైట్ ఉన్నా బాగుండు అని చెప్పేసి. మీ ప్రభుత్వంలో కూడా మీరు మాట్లాడిన మాటలే వేరే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి వస్తే మాత్రం మీ పాలన ప్రజాపాలన కాదు, అది కూడా మళ్ళా రెడ్ల పాలన లేదంటే ప్రజా వ్యతిరేక పాలన అయితే అనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఇకపోతే నయీం ముఠా డబ్బు ఏమైంది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నయీంకు సంబంధించిన విషయంలో మనం అందరం చూసినాం. నయీం చచ్చిపోయిన తర్వాత నయీం డైరీ అని చెప్పేసి మొత్తం ఉన్నటువంటి ప్రధాన మీడియా మొత్తం నయీం డైరీకి సంబంధించిన విషయంలో ఒక సినిమా చూపించినాయి. మరి ఆ నయీం డైరీ ఎక్కడికి పోయింది? అందులో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు ఎందుకు బయటికి రాలేదు? అందులో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఎంతమంది బినామీల పేర్లు ఉన్నాయి, ఎంతమంది బినామీల పేరు మీద ఎన్నెన్ని ఆస్తులు ఉన్నాయి, అందులో రాజకీయ నాయకులు ఎంతమంది, పోలీసు అధికారులు ఎంతమంది, వివిధ రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది, వాటన్నిటికి సంబంధించిన పూర్తి డాటా ఉన్నటువంటి డైరీ ఇప్పుడు ఎక్కడ ఉన్నది? దానికి సంబంధించిన అందులో నయీం మూటాకు సంబంధించిన డబ్బు ఎక్కడ పోయింది అనే విషయం మీద కూడా మీరు మాట్లాడాలి. ఎందుకంటే ఇదే నయీం అనే వ్యక్తి నక్సలైట్లకు సంబంధించిన విషయంలో ఎంతో మంది మావోయిస్టు పార్టీ నాయకుల్ని అత్యంత కిరాతకంగా నరికినటువంటి వ్యక్తి నయీం. మరి ఆ నయీంని పెట్టుకొని పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా ఇంతమందిని నరికించిందో కూడా మనకు తెలిసినటువంటి విషయమే. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి బెల్లి లలిత లాంటి తెలంగాణ ఉద్యమకారులు లాంటి చంపించుకున్నటువంటి తెలంగాణలో అందరూ కలిసి ఆమె చచ్చిపోతే కనీసం నిరసన తెలిపితే కూడా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టినటువంటి పరిస్థితులు ఆనాడు తెలంగాణ ఉంది. మరి అట్లాంటి వ్యవస్థలో ఈరోజు అదే నయీంకు సంబంధించిన డైరీ ఎటుపోయింది, ఆయన డబ్బు ఎటుపోయింది, ఆయన ముఠాకు సంబంధించిన ఆయన బినామీలకు సంబంధించిన ఆస్తులు ఏమైనా అని చెప్పేసి మరి ఈరోజు జగన్ గారు అడుగుతున్నారు. కేసీఆర్కు అన్ని ఆస్తులు ఎక్కడివి? మొదటికి వచ్చాను.
కేసీఆర్కు అన్ని ఆస్తులు ఎక్కడివి? హరీష్ రావు ఏ శ్రమతో వేల కోట్ల ఆస్వామి అయ్యాడని ప్రశ్నించారు. కేటీఆర్, కవిత, సంతోష్ రావుల ఆర్థిక స్థితిగతులపై వాస్తవాలు ఏంటి? కాళేశ్వరం ద్వారా మెగా కృష్ణారెడ్డి మీదుగా కేసీఆర్ కుటుంబం పొందిన పర్సెంటేజ్ వివరాలైంది. సెక్రటేరియట్, కలెక్టరేట్లు, స్మృతి చిహ్నము, అంబేద్కర్ విగ్రహము, వరంగల్ హాస్పిటల్ ద్వారా వీరికి ఎన్ని లక్షల కోట్లు వచ్చాయి? నయీం ముఠా ఎన్కౌంటర్ అనంతరం జప్తు అయిన 4-5 వేల కోట్లు ఎవరికి చేరాయని చెప్పేసి నిలదీసిండు. ఈ విషయంలో మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది? కాళేశ్వరం ప్రాజెక్టులో మెగా కృష్ణారెడ్డి మీదుగా కేసీఆర్ కుటుంబం పొందిన పర్సెంటేజ్ ఎంత? ఒకటి. రెండవది, సెక్రటేరియట్ కట్టడం ద్వారా పొందిన లాభం ఎంత? కలెక్టరేట్ల బిల్డింగ్లు కట్టడం ద్వారా పొందిన లాభం ఎంత? స్మృతి చిహ్నం పేరుతో కట్టినటువంటి దాని ద్వారా ఏంటిది? మనకు అక్కడ సెక్రటేరియట్ ముందు కట్టిన స్మృతి చిహ్నం ఉంది కదా, అమరవీరుల స్మృతి చిహ్నం, అది దాని కట్టడం ద్వారా లాభం ఎంత? అలాగే అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం పెట్టి అంబేద్కర్ విగ్రహం పెడితే చిన్న దందా ఎంత? వరంగల్ హాస్పిటల్, వరంగల్లో ఉన్నటువంటి వరంగల్ జైలు మొత్తాన్ని కూలగొట్టి అక్కడ హాస్పిటల్ కడతామని చెప్పేసి హాస్పిటల్ కట్టేటువంటి దందా పేరుతో, హాస్పిటల్ నిర్మాణం పేరుతో చేసిన దందా ఎంత అని చెప్పేసి ఈ పూర్తి విషయాల మీద వరంగల్ హాస్పిటల్ ద్వారా వీరికి ఎన్ని లక్షల కోట్లు వచ్చాయి? మొత్తానికైతే చివరిగా నయీం ముఠా ఎన్కౌంటర్ అనంతరం జప్తు అయిన 4-5 వేల కోట్లు, ఈ 4-5 వేల కోట్లు ఎవరికి చేరినాయి అని చెప్పేసి ఈరోజు మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ బహిరంగ లేఖ రాయడం జరిగింది. ఈ విషయం మీద రేవంత్ రెడ్డి మంత్రివర్గము, లేదంటే కొత్తగా వచ్చినటువంటి డీజీపీ, లేదంటే కొత్తగా వచ్చినటువంటి 3 కమిషనర్లు, ఎవరో ఒకరు హైదరాబాద్లో ఉన్నటువంటి సిపిలు కానీ ఎవరో ఒకరు కానీ ఈయన లేఖకు సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఉందా? మరి మీరు కూడా కేసీఆర్ లాగా తప్పించుకునే ప్రయత్నం చేస్తారా? ఏది ఏమైనా తెలంగాణ ప్రజల సొమ్ముని అత్యంత దారుణంగా దోచుకున్నటువంటి కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన విషయంలో రేవంత్ రెడ్డి ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాడా అనే విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వీటన్నిటికి సంబంధించిన ఇది నయీం మాత్రమే అడుగుతలేడు, మన జగన్ మాత్రమే అడుగుతలేడు. కాళేశ్వరం సంబంధించిన విషయంలో కానీ, లేదంటే సెక్రటేరియట్ సంబంధించిన విషయంలో కానీ, కలెక్టరేట్లకు సంబంధించిన విషయంలో కానీ, స్మృతి చిహ్నం సంబంధించిన విషయంలో కానీ, అంబేద్కర్ విగ్రహానికి సంబంధించిన విషయము, వరంగల్ హాస్పిటల్కి సంబంధించిన విషయము, ఈ ఎన్కౌంటర్ తర్వాత 4-5 వేల కోట్లకు సంబంధించిన విషయంలో ప్రజలందరూ అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది. ఎన్ని వేల కోట్ల రూపాయలు కేసీఆర్ కుటుంబానికి చేరినాయి? మెగా కృష్ణారెడ్డి పేరుతోని వీళ్ళు దోచుకున్న దోపిడీ ఎంత? ఈరోజు హరీష్ రావు, సంతోష్ రావు, కేటీఆర్, కవితలకు అన్ని కోట్ల ఆస్తులు ఎక్కడి నుండి వచ్చినాయి? వాళ్ళ ఆర్థిక స్థితిగతుల మీద శ్వేతపత్రం విడుదల చేసేటువంటి అవకాశం ఉందా అని చెప్పేసి తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు, మేము అడుగుతున్నాం. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ అడుగుతున్నటువంటి ప్రశ్నలకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి మీరు కూడా చెప్పినటువంటి మాటని మేము మళ్ళీ గుర్తు చేస్తున్నాం. ఎక్కడ కూడా మీ ప్రభుత్వంలో నక్సలైట్ ఉంటే బాగుండు అనే కోణంలో ప్రజలు ఆలోచించే విధంగా మీ ప్రభుత్వంలో పాలన ఉండకూడదు అని చెప్పేసి మేము కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. తప్పకుండా అలాంటి పాలన లేకుండా చూసుకుంటారు. ఎందుకనంటే ఈరోజు సీతక్క లాంటి నాయకురాలు గెలిస్తే ఆ సీతక్కకి హోమ్ మినిస్టర్ ఇస్తా అంటే అడ్డుకున్నటువంటి ప్రయత్నం మీ నాయకులు చేసిరు. ఎందుకు? మా నక్సలైట్గా ఉన్నటువంటి మహిళ ఈరోజు హోంమంత్రిగా మారింది అనే చరిత్ర ఆమె లిఖించేది కదా, మరి ఎందుకు ఆమె హోమ్ మినిస్టర్ చేయకుండా అడ్డుకున్నారు? ఆ విషయాన్ని కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మరి అట్లాంటి నాయకులు ఎంతోమందిని గెలిపించుకున్న ఘనత మీకు ఉన్నది. మరి సీతక్క లాంటి నాయకులు మీ దగ్గర ఉన్నారు కాబట్టి తప్పకుండా మావోయిస్టు పార్టీ పెట్టినటువంటి అంశాలు ఏవైతే వాటి అన్నిటి మీద ప్రజలకు సమాధానం చెప్పేటువంటి బాధ్యత మీరు తీసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.